వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారులు రోడ్డున పడ్డారు. ఎంపీడీఓ కార్యాలయానికి ఆ భవన యజమానులైన సురేందర్ భాగ్యమ్మ దంపతులు తాళం వేశారు. దీంతో చేసేదేమీ లేక ఎంపీడీఓ సహా ఇతర అధికారులు ఆఫీస్ బయటే ఉండిపోయారు. 31 నెలల కిరాయికి సంబంధించి అధికారులు ఇచ్చిన చెక్ క్లియర్ కాలేదని, ఈ ఏడాది 5 నెలల అద్దె కూడా ఇవ్వలేదని సురేందర్ భాగ్యమ్మ తెలిపారు. అందుకే భవనానికి తాళం వేశామని చెప్పారు. మరోవైపు పాతవి 3,10,000, ప్రస్తుతం 5 నెలల రెంట్కు సంబంధించిన బడ్జెట్ విడుదల చేయించేలా పై అధికారులతో మాట్లాడుతున్నామని ఎంపీడీఓ తెలిపారు. నా భార్య పిల్లలు బాధపడుతున్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారులు రోడ్డున పడ్డారు. ఎంపీడీఓ కార్యాలయానికి ఆ భవన యజమానులు తాళం వేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎంపీడీఓ కార్యాలయానికి ఆ ఇంటి యజమానులు తాళం వేశారు కదా నరేష్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిఖత్, వనపర్తి జిల్లా అమర్చింత ఎంపీడీఓ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ ఉదయం విధులకు హాజరు కావాలని చెప్పి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినటువంటి ఆ ఎంపీడీఓ అధికారులు ఒకసారిగా షాక్ కు గురయ్యారు. ఆ ఓనర్ ఇంటి ఏదైతే ఎంపీడీఓ ఆఫీస్ కోసం రెంట్ కి తీసుకున్నారో ఆ ఇంటి ఓనర్ సురేందర్ భాగ్యమ్మ దంపతులు ఆ ఎంపీడీఓ ఆఫీస్ కి తాళం వేశారు. 31 నెలలుగా రెంట్ పెండింగ్ లో ఉంది. ఇది మూడోసారి ఆ ఇంటి ఓనర్ ఆఫీస్ కి తాళం వేయడం. 31 నెలలుగా రెంట్ పెండింగ్ ఉండడంతో అధికారులు గత జనవరిలో దీనికి సంబంధించి 2 చెక్కులను రిలీజ్ చేశారు. దాదాపుగా 3,10,000 రూపాయలకు సంబంధించి 2 చెక్కులను రిలీజ్ చేశారు. అయితే 2 చెక్కులు కూడా దాదాపుగా 6 నెలల నుంచి బ్యాంక్ లోనే పెండింగ్ ఉన్నాయి. వాటికి బడ్జెట్ అలాట్ కాకపోవడం వల్ల అవి క్లియర్ కాలేదు. దీంతో అధికారుల చుట్టూ విసుగు చెందినటువంటి సురేందర్ భాగ్యమ్మ దంపతులు ఇవాళ ఉదయం ఆఫీస్ కి చేరుకొని ఆఫీస్ కి తాళం వేశారు. మరోవైపు ఈ 5 నెలలు, ఈ జనవరి నుంచి మే వరకు కూడా ఈ బిల్లు కూడా పెండింగ్ ఉండడంతో ఆ ఇంటి రెంట్ మీదనే మేము ఆధారపడి ఉన్నాము. ఆ రెంట్ వస్తేనే మేము మాకు రెగ్యులర్ గా అయ్యేటటువంటి ఖర్చులన్నీ కూడా ఆ రెంట్ ద్వారానే ఉంటాయి. కాబట్టి తొందరగా నిధులు విడుదల చేసి బిల్లు క్లియర్ చేయాలని చెప్పి వారు కోరుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. దాదాపుగా 31 నెలలు, 36 నెలలు అంటే దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రెంట్ పెండింగ్ ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇది మూడోసారి ఆయన ఆ ఇంటికి తాళం వేయడం. అయినప్పటికీ కూడా అధికారుల్లో చలనం రావట్లేదు. నిధులు విడుదల చేయాలి, రెంట్ క్లియర్ చేయాలని చెప్పి వారు కోరుతున్నప్పటికీ కూడా ఎంపీడీఓ అధికారులు పట్టించుకోకపోవడంతో వాళ్ళ విసుగు చెందినటువంటి ఓనర్ తాళం వేశారు. తాళం వేయడంతో అధికారులు విధులకు హాజరు కాకుండానే బయటనే ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినటువంటి ఎంపీడీఓ రెంట్ క్లియర్ చేస్తామనడంతో ఓనర్ వాళ్ళు ఇవాటికైతే తాళం తీయడంతో అధికారులు లోపలికి వెళ్లారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. గారికి 31 మంత్స్కి గాను 3,10,000, నెలకు 10,000 చొప్పున, ఒకసారి 1,70,000, ఒకసారి 1,40,000, 31 మంత్స్కి 3,10,000 చెక్ ద్వారా మనకి పేమెంట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మన ఎస్టీఓ నుంచి స్టేట్ లెవెల్ ఈకుబేర్లో పెండింగ్ ఉంది. అది కూడా తొందరలో రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే విధంగా కూడా నేను మన ఏసీఎల్బీ గారితోనూ జడ్పీసీఓ గారితోనూ మాట్లాడుతున్నాను. స్టేట్ నుంచి బడ్జెట్ విడుదల అయ్యేటప్పుడు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. జనవరి నుంచి ఇప్పుడు మే వరకు ఒక 5 మంత్స్ పెండింగ్ ఉంది. అది కూడా మేము స్పెషల్గా లెటర్ రాసేసి ఆ బడ్జెట్ కూడా తెప్పించి అతనికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ ఎంపీడీ ఆఫీసు మేము కిరాయికి ఇచ్చినాము. అప్పులు చేసి మేము కట్టుకున్నాము. మాకు కూడా బాకులు ఉన్నవి. ఈ రెంట్ వస్తుందని కిరాయికి ఇచ్చినాము. ఆయన కూడా ఇంతవరకు 3 లక్షల చెక్కు ఇచ్చిండ్రు. ఎస్టీఓ బ్యాంకులో వేసినాము. ఆయన కూడా ఇంతవరకు మాకు అమౌంట్ చేతికి రాలేదు. ఇంకా 6 నెలల కిరాయి కూడా ఉంది. ఇంకా 6 నెలల కిరాయి కూడా ఉంది. ఈ కిరాయి కూడా రాలేదు, ఇవ్వలేదు. మేము ఎట్లా బతకాలి? కిరాయి మీదే మేము బతికేది. మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి? మేము అప్పులు చేసి ఇల్లు కట్టినాము. వీళ్ళకి రెంట్కి ఇచ్చి మరి మేము ఎట్లా బతకాలి? వీళ్ళ నెలకు జీతాలు వస్తలేవా? జీతాలు తీసుకుంటలేరా వీళ్ళు? మరి మేము మాకు ఎట్లా జీవనాధారం ఇంతకు? అందుకే మేము మా రెంట్ మాకు మొత్తం ఇచ్చినాకనే ఇల్లు తెరుస్తాం, అంతవరకు తెరవం.